మన వంటగదిలో ఉండే అతి శక్తివంతమైన ఇంగ్రీడియంట్ పసుపు. చిటికెడు పసుపుతో డ్రైగా, డార్క్‌గా ఉన్న లిప్స్‌ని న్యాచురల్‌గా పింక్ కలర్‌లో చాలా సాఫ్ట్‌గా మార్చుకోవచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవ్వరైనా ట్రై చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. చాలా రోజుల మట్టి ఎక్కువగా నన్ను అడిగింది డార్క్ లిప్స్. సో రీసెంట్గా నేను లైవ్ పెట్టినప్పుడు నిన్న కూడా చాలామంది నన్ను అడిగారనమాట. డార్క్ లిప్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అక్క, లిప్స్ చాలా డ్రైగా అయిపోతున్నాయి, సో లిప్స్ నుండి బ్లడ్ కూడా వస్తుంది, క్రాక్స్లా వస్తున్నాయి, పొట్టు అనేది లేస్తుంది. సో లిప్స్ అనేవి చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉండడానికి, ఫస్ట్ టైంకి పింక్ కలర్లో ఉండడానికి ఏదైనా ఒక బ్యూటిఫుల్ రెమెడీ షేర్ చేయమన్నారు కదా. సో నేనైతే చాలా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్ షేర్ చేస్తాను. దీంతో మీ లిప్స్ అనేవి పింక్ కలర్లో మారుతాయి. చాలామందికి లిప్స్ మీద పిగ్మెంటేషన్ ఉంటుంది. సో పిగ్మెంటేషన్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి, బట్ తగ్గించుకోవడం కూడా చాలా ఈజీయే, మీరు భయపడొద్దు. ఎంత డార్క్గా ఉన్న లిప్స్ అయినా, పిగ్మెంటెడ్ లిప్స్ అయినా సరే 100% కూడా న్యాచురల్ కలర్ పింక్ కలర్లో రావడానికి ఈ చిన్న చిట్కా చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ తప్పకుండా ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైంకే సూపర్ రిజల్ట్ అయితే చూస్తారనమాట. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, నేను ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటి చూద్దాం రండి. హడావుడి లేకుండా చాలా సింపుల్గా చెప్తాను, ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయడానికి. ముందుగా మనకు కావాల్సింది ఒక బౌల్. అందులో 1 స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. కోకోనట్ ఆయిల్ ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే ఆల్మండ్ ఆయిల్ కానీ, లేదనుకుంటే ఆలివ్ ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు. సో అవేవి లేనప్పుడు కోకోనట్ ఆయిల్ కూడా మనం యూజ్ చేయొచ్చు, బట్ మీ దగ్గర ఉంటే అవి కూడా మీరు యూజ్ చేయండి. 1 స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు మనం డ్రైగా ఉన్న లిప్స్ మీద, అలాగే బ్లాక్గా ఉన్న లిప్స్ మీద, ఎక్కువగా మాకు పెదాల నుండి బ్లడ్ వస్తుంది, క్రాక్స్ వచ్చాయన్న లిప్స్ మీద అప్లై చేయొచ్చు. సో బిఫోర్ నా లిప్స్ చూస్తున్నారు కదా, చాలా డ్రై అయిపోయాయండి. సో ఈ సీజన్కి ఖచ్చితంగా ఎవరి లిప్స్ అయినా డ్రై అయిపోతాయి, మనం ఎంత కేరింగ్ అనేది ఇచ్చినా. సో ఇలాంటి స్క్రబ్ చేయడం వల్ల ఏంటంటే లిప్స్ మీద ఉన్న డల్నెస్, డార్క్నెస్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. ఏదైతే డెడ్ స్కిన్ ఉంటుందో అదంతా కూడా క్లియర్ అవుతుంది. డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అయిన తర్వాత మన లిప్స్ అనేవి న్యాచురల్గా పింక్గా మారుతాయి అన్నమాట. నేను చెప్తున్నాను అనుకోకుండా మీరు 2-3 నిమిషాలు టైం అనేది కేటాయించి మీ డార్క్గా ఉన్న లిప్స్ మీద ఈ స్క్రబ్ని చేసుకోండి. చేయడం వల్ల ఏంటంటే అక్కడ ఉన్న డెడ్ స్కిన్ రిమూవ్ అయ్యి లిప్స్ అనేవి పింక్ కలర్లో చాలా సాఫ్ట్గా, స్మూత్గా మారిపోతాయి అన్నమాట. షుగర్ అనేది కొంచెం హార్ష్గా ఉంటుంది కనుక చాలా స్లోగా చేసుకోండి. 2 మినిట్స్ సరిపోతుంది స్క్రబ్కి అయితే, ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ 2 మినిట్స్ ఫింగర్స్తో చాలా స్లోగా స్క్రబ్ చేసుకోండి. ఖచ్చితంగా డెడ్ స్కిన్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. 2 మినిట్స్ తర్వాత మనం జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే లిప్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. సో చూడొచ్చు. సో లిప్స్ అయితే చాలా హైడ్రేటింగ్గా, మాయిశ్చరైజింగ్ అనిపిస్తున్నాయి. బిఫోర్ అయితే చాలా డ్రైగా, అలాగే కొంచెం డార్క్గా ఉన్నాయి కదా, ఇప్పుడైతే లైటన్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఒక సూపర్ లిప్ బామ్ అయితే చూపిస్తాను. దానికోసం మనకు కావాల్సింది 5 రూపీస్లో మనకి వ్యాజిలిన్ పెట్రోల్ జెల్ అయితే దొరుకుతుంది కదా. సో ఈ వ్యాజిలిన్ అనేది చిన్న కిరాణా షాపుల్లో కూడా ఉంటుందండి. ఇదంతా దొరకని ఇంగ్రీడియంట్ కాదు. సో మీ దగ్గర పెద్ద వ్యాజిలిన్ డబ్బా ఉన్న యూజ్ చేయొచ్చు అనమాట. జస్ట్ నేను సింపుల్గా చూపించడానికి ఇలా చిన్న డబ్బా చూపిస్తున్నాను. 1 స్పూన్ వ్యాజిలిన్ తీసుకోవాలి మనం. ఈ చిన్న డబ్బాలో 1 స్పూన్ కంటే ఎక్కువ ఉండే ఛాన్సే లేదు. జస్ట్ ఇది ఒక 5 రూపీస్ ఉంటుంది. వ్యాజిలిన్ ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే గీ తీసుకోండి. సో వ్యాజిలిన్ లేదు అనుకున్నప్పుడు నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు. సో తర్వాత వచ్చేసి కోకోనట్ ఆయిల్ అనమాట. కోకోనట్ ఆయిల్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి లిప్స్ డార్క్నెస్ రిమూవ్ చేసుకోవడానికి. 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ని ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో రోజ్ వాటర్ అనమాట. రోజ్ వాటర్ కూడా ఇక్కడ నేను 1 స్పూన్ వరకు యాడ్ చేశాను. రోజ్ వాటర్ వల్ల కూడా మన లిప్స్ అనేవి హైడ్రేటింగ్గా, స్మూత్గా, అలాగే చాలా పింకిష్ కలర్లో కనపడతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి గ్లిజరిన్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదనుకుంటే లేదు. నేనైతే 1 స్పూన్ యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి పసుపు అనమాట. ఇక్కడ నేను వైల్డ్ టర్మరిక్ యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్గా కిచెన్లో ఉండే పసుపు అయినా యూజ్ చేయొచ్చు. మన దగ్గర పసుపు కొమ్మలతో తయారు చేసిన పసుపు ఉంటుంది కదా, సో దాన్ని కూడా యూజ్ చేయొచ్చు అనమాట.
ఓకే, ఇక్కడ నేను హాఫ్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకుంటే మనకి ఇలా ఉంటుందన్నమాట. సో దీన్ని ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయిలో వాటర్ అనేది పెట్టుకోవాలి. లైక్ గిన్నెలో అయినా పెట్టుకోవచ్చండి. ఈ వాటర్ అనేది మనకి హీట్ అవ్వాలన్నమాట. అంటే వాటర్ కొంచెం మనకి బాయిల్ అవ్వాలి. వాటర్ అనేవి బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బౌల్ ఉంది కదా, సో ఆ బౌల్ని ఈ వాటర్లో పెట్టేసుకొని జస్ట్ మనం 2 minutes అనేది ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉంటే మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ అయిపోయి లిక్విడ్ ఫామ్లో అయితే వస్తాయన్నమాట. ఇక్కడ టైం కూడా మనకు పెద్దగా పట్టదండి, జస్ట్ 1-2 minutes అంతే. ఎందుకంటే అన్నీ కూడా లిక్విడ్ ఫామ్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం, ఒక వ్యాజిలిన్ తప్ప. వ్యాజిలిన్ మనకి మెల్ట్ అవ్వడానికి 1 or 2 minutes అయితే పడుతుంది. దగ్గరే ఉండి జస్ట్ 2 minutes అనేది ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి మొత్తం కూడా మిక్స్ అయ్యి ఈ కలర్లోకి అయితే వస్తుంది. సో చూసారు కదా, చాలా తొందరగా మిక్స్ అయిపోయింది. సో ఇది మొత్తం కూడా మనకి ఇప్పుడు లిక్విడ్లా ఉందన్నమాట. సో ఇది ఎప్పుడైతే లిక్విడ్లా ఉంటుందో అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వెంటనే దీని కిందకి దించి ఏదైనా చిన్న కంటైనర్లో కానీ లైక్ ఏదైనా స్టీల్ బాక్సెస్ ఉంటాయి కదా ఇంట్లో, వాటిలో అయినా స్టోర్ చేసుకోవచ్చండి. ఇలాంటి చిన్న కంటైనర్ లేదు అనుకున్నప్పుడు సో ఏదైనా ఒక చిన్న కంటైనర్లో ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేనైతే నా దగ్గర ఉన్న ఒక చిన్న కంటైనర్లో యాడ్ చేస్తున్నాను. దీనికి సరిపడినంత అనమాట. మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని కొంచెం పెద్ద కంటైనర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇది ఏం పాడవదనమాట. సో దీన్ని ఇలానే రూమ్ టెంపరేచర్లో ఒక 1 hour అనేది వదిలేస్తే మనకి రెడీ అయిపోతుంది. సో 1 hour తర్వాత చూడొచ్చు ఎంత బాగా రెడీ అయిందంటే చాలా చాలా బ్యూటిఫుల్ లిప్ బామ్ అనమాట. దీన్ని ఎన్ని రోజులైనా మనం యూజ్ చేయొచ్చు, రూమ్ టెంపరేచర్లోనే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో కావాలనుకుంటే మీరు బీట్రూట్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే బీట్రూట్ పౌడర్తో చెప్పాలనుకోవట్లేదు. సో అందుకే ఓన్లీ టర్మరిక్తో చెప్పాను. టర్మరిక్ వల్ల పిగ్మెంటేషన్ రిమూవ్ అయ్యి ఎంత డార్క్గా ఉన్న లిప్స్ అయినా సరే పింక్ కలర్లో మారుతాయి. సో చాలామందికి టర్మరిక్ బెనిఫిట్స్ తెలియదండి. టర్మరిక్ అనేది యూజ్ చేయండి లిప్ బామ్లో, ఖచ్చితంగా లిప్స్ పిగ్మెంటేషన్ కానీ డ్రైనెస్ కానీ డార్క్నెస్ కానీ అంతా రిమూవ్ అయిపోయి లిప్స్ అనేవి న్యాచురల్గా పింక్ కలర్లో మారుతాయి అన్నమాట. మనం డైలీ 2 times అయితే లిప్ బామ్ని అప్లై చేసుకోవాలి. దానివల్ల లిప్స్కి ఉన్న పిగ్మెంటేషన్ డ్రైనెస్ మొత్తం పోయి లిప్స్ అయితే చాలా చాలా పింక్గా మారుతాయండి. తప్పకుండా ట్రై చేయండి. డైలీ 2 times అనేది లిప్ బామ్ అప్లై చేసుకోవాలి, వీక్లీ 2 times అనేది స్క్రబ్ చేసుకోవాలి. ఓకే, తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అండి. తప్పకుండా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ లిప్స్ మీద ఉన్న డార్క్నెస్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. ఫస్ట్ టైంకే లిప్స్ అనేవి న్యాచురల్గా పింక్ కలర్లోకి మారిపోతాయి. సో మా లిప్స్ అనేవి చాలా డార్క్గా ఉన్నాయి అనుకునే వాళ్ళు తప్పకుండా వారంలో 2 సార్లు స్క్రబ్ చేయండి. షుగర్ కోకోనట్ ఆయిలే కనుక తప్పకుండా ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి. మీరు ట్రై చేస్తే ఎంత డార్క్గా ఉన్న లిప్స్ అయినా సరే పింక్ కలర్లో మారుతాయి. సో వీక్లీ 2 times అనేది స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత లిప్ బామ్ వచ్చేసి మీరు ప్రతిరోజు అంటే డైలీ నైట్ పడుకోబోయే ముందు మార్నింగ్ టైమ్స్లో 2 times అనేది లిప్ బామ్ అప్లై చేసుకోండి. లిప్ బామ్ అప్లై చేయడం వల్ల లిప్స్ మీద ఉన్న డ్రైనెస్ రిమూవ్ అయ్యి లిప్స్ అనేవి హైడ్రేటింగ్గా స్మూత్గా ఉంటాయి. డార్క్ లిప్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా లిప్ బామ్ ట్రై చేయండి. ఇందులో టర్మరిక్ యాడ్ చేసాం కదా, టర్మరిక్ వల్ల ఏంటంటే పిగ్మెంటేషన్ రిమూవ్ అయ్యి లిప్స్ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. మార్కెట్లో వేలుకు వేలు పెట్టి ఈ లిప్ బామ్ ఆ లిప్ బామ్ అనేది కొని మీ లిప్స్ అనేవి ఖరాబ్ చేసుకోవద్దు. మార్కెట్లో ఉండే రకరకాల లిప్ బామ్స్ అనేవి చాలా ఖరీదు ఉంటాయి. సో అవన్నీ యూజ్ చేయడం వల్ల కొన్నిసార్లు అయితే మనకి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. మన చేతులతో మనం తయారు చేసుకున్న లిప్ బామ్ యూజ్ చేయడం వల్ల ఎటువంటి ఖర్చు ఉండదు, అలాగే న్యాచురల్ కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఇప్పుడే ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నా. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ పెద్ద మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.